టీడీపీ జనసేన సభ తుస్సుమందని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకున్న సభకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనేది టీడీపీ జనసేన ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్నారు. నారా లోకేష్ చేసిన పాదయాత్రలో ఏం సమస్యలు తెలుసుకున్నారో చెప్పాలి అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ విడిపోలేదు. టీడీపీని కాపాడటానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ అవే చేస్తారని అన్నారు అంబటి రాంబాబు. తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు. తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం. కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం. ನೀವು కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది. అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం. వాళ్ళందరూ పోలేపల్లిలో కలిశాం, అద్భుతంగా కలిశాం, మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనం చేస్తున్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకు ముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు. కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పొత్తు నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను, గుర్తుందనమాట, సంతోషం, ఆల్రెడీ పొత్తులో ఉన్నాను, నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను, మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల. ఏమి అన్యాయం అయ్యా నాకు ఇది అర్థం కాల. ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటాయంటే, నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా? నీకు అలవాటేలే. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను